అధ్యాయం 1 పాఠకులకు మనవి. సంచలనాలకు నిలయమైన అద్భుత గ్రంథంలాంటిది భారతీయ జీవనం. ఆ జీవన గ్రంథంలోని కొన్ని నిగూఢమైన అధ్యాయాలని పాశ్చాత్య పాఠకులకి విడమరిచి చెప్పటానికే నా ఈ ప్రయత్నం. శ్రోతలు ఇక్కడ నేను అన్నచోట పాల్ బ్రంటన్గా గమనించగలరు. ప్రాచీన కాలంలో భారతదేశాన్ని దర్శించి వచ్చిన సాహసయాత్రికులు అక్కడి ఫకీర్ల గురించి, మంత్రగాళ్ల గురించి ఒళ్ళు జలదరించే కథలు చెప్పేవారు. ఈ ఆధునిక కాలంలో కూడా భారతదేశం నుంచి వచ్చేవారు అటువంటి కథలు, వార్తలు అప్పుడప్పుడు మోసుకొస్తున్నారు. అయితే ఇటువంటి విచిత్ర కథనాలకు కారకులై కొంతమంది యోగులు అని, మరికొంతమంది ఫకీర్లు అని వ్యవహరించే అసాధారణ వ్యక్తుల అసలు రహస్యమేమిటి? ప్రాచీన భారతీయ విజ్ఞానంలో పరమాద్భుతమైన మానసిక శక్తుల సాధన గురించి వినవస్తున్న వార్తలలో సత్యమున్నదా? ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషించే లక్ష్యంతో సాగిన నా సుదీర్ఘ భారతదేశ యాత్రానుభవాల సంక్షిప్త కథనం ఈ రూపంలో మీ ముందు ఉంచుతున్నాను. సంక్షిప్త కథనమని ఎందుకు అంటున్నానంటే, అక్కడ నేను ఎందరో వ్యక్తులను కలిసినా స్థల కాల పరిమితుల వల్ల వారిలో నాకు ఆసక్తి కలిగించిన వారిని, పాశ్చాత్య ప్రపంచానికి ఆసక్తి కలిగించగలరని నేను భావించిన వారిని, కొద్దిమందిని ఎన్నుకుని వారి గురించి మాత్రమే ఇక్కడ రాయదలిచాను. అంతేకాక నా అన్వేషణలో జ్ఞానంతో పండిపోయినవారు, అద్భుత శక్తులు గలవారు, పావన చరితులు అని నేను విన్న కొందరు వ్యక్తుల కోసం ఎండనక వాననక పగలు రాత్రి ఎన్నో ప్రయాసల కోర్చి ప్రయాణించి వారిని కలిశాను. కాని అటువంటి వారిలో ఎక్కువ మంది ఏదో విధంగా ప్రజల మన్నన పొందుతున్న అజ్ఞానులు, అవిద్యావంతులు, మూర్ఖులు, ఆచరణశూన్యులైన పుస్తకాల పురుగులు, ధనలాలసులు, ఇంద్రజాలికులు, కపట సన్యాసులు ఈ కోవకి చెందినవారుగా తేలింది. అటువంటి వారి గురించి రాసి పేజీలు నింపటం వల్ల శ్రోతలకి లేశమంతైనా ఉపయోగం లేదు. నాకు కూడా అలా రాయటం సమ్మతం కాదు. అందుకని అటువంటి వారి అన్వేషణలో నేను ఎంతో సమయం వ్యర్థం చేసి తెలుసుకున్న విషయాలన్నీ వదిలేశాను. అయితే భారతదేశానికి వెళ్లే సాధారణ పాశ్చాత్య యాత్రికుడు చూడని, అనుభవించని, అర్థం చేసుకోలేని ఒక అదృశ్య కోణాన్ని నా అదృష్టం కొద్దీ నేను చూడగలిగాను. ఈ దేశంలో నివసించే ఆంగ్లేయులలో అతి కొద్దిమంది నేను దర్శించిన ఈ విషయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించారు. వారిలో కొద్దిమంది మాత్రమే ఈ విషయాన్ని కొంతవరకు పరిశోధించి దాన్ని గ్రంథస్థం చేయగలిగారు. మిగిలినవారు అధికార పదవులు అడ్డం వచ్చి ముందుకు వెళ్లలేకపోయారు. ఈ విషయాన్ని స్పృశించిన ఆంగ్లేయ రచయితలందరూ తమ ప్రయత్నాన్ని సందేహాలతోనూ అపనమ్మకాలతోనూ మొదలెట్టారు. దానితో ఈ విషయం గురించి స్థానికంగా వివరాలు లభించే దారులన్నీ వారికి మూసుకుపోయాయి. కొద్దో గొప్పో ఈ విషయజ్ఞానం ఉన్నవారు కూడా తమకు తెలిసింది ఈ అపరిచిత ఆంగ్లేయులకి వెల్లడి చేయటానికి ముందుకు రాలేదు. ఈ ఆంగ్లేయులకి ఉన్నత శ్రేణి యోగుల సాహచర్యం అలభ్యం. ద్వితీయ శ్రేణి యోగులలో కొందరితో ముఖపరిచయం ఉండవచ్చేమో కాని సాన్నిహిత్యం మాత్రం ఉండదు. ఎందుకంటే ఈ యోగులనేవారు తమ శక్తుల్ని, ఉనికిని బహిర్గతం చేయరు. అంతేకాదు, వారు అజ్ఞానులుగా నటిస్తారు కూడా. టిబెట్లోనూ, చైనాలోనూ, భారతదేశంలోనూ ఈ రకమైన విశేష వ్యక్తులు పాశ్చాత్య యాత్రికుల నుండి తప్పించుకోవటానికి అమాయకత్వం, అజ్ఞానం అభినయించటం సర్వసాధారణం. గొప్పవారినందరూ తప్పుగానే అర్థం చేసుకుంటారు అనే ఎమర్సన్ సూక్తిని వీరు బాగా అర్థం చేసుకుని ఈ విధంగా తప్పించుకుంటున్నారు అనుకోవచ్చు. సాధారణ జనజీవన స్రవంతిలో కలవకుండా ఈ యోగులెప్పుడూ ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు. ఒకవేళ ఎవరైనా వారిని కలవటం సంభవించినా బాగా పరిచయమయ్యాక కాని వారి మౌనాన్ని ఛేదించలేరు. అందుకని యోగులు అనే ఈ విశిష్ట వ్యక్తుల గురించి చాలా కొద్ది విషయాలే గ్రంథస్థమైనాయి. అవి కూడా అస్పష్టంగా ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించి భారతీయులు గ్రంథస్థం చేసిన విషయాలు మనకు దొరుకుతున్నాయి. కాని వాటిని చాలా జాగ్రత్తగా చదవాలి.
ఎందుకంటే హిందువులు ఇటువంటి విషయాలని విమర్శనాత్మక దృష్టితో చూడకుండా కట్టుకథలని, నిజాలని విచక్షణారహితంగా కలిపి రాస్తూ ఉంటారు. ఇది దురదృష్టకరమైన నిజమని అంగీకరించక తప్పదు. అందుకని లిఖిత సాక్ష్యాలుగా స్వీకరించేటప్పుడు అటువంటి గ్రంథస్థ విషయాల నిజాయితీని శంకించవలసి వస్తుంది. దాంతో ఆ గ్రంథాలలోని విషయాల విలువ తగ్గిపోతుంది. ప్రాచ్యదేశాలలోని రచయితల సంకుచిత దృష్టిని గమనించాక నా అదృష్టం కొద్దీ పాశ్చాత్య దేశాలలో నాకు లభించిన శాస్త్రీయ శిక్షణ, పాత్రికేయ వృత్తిలో నాకు కలిగిన లోకజ్ఞానము ఎంత విలువైనవో తెలిసివచ్చింది. ఆ అనుభవం పొందటానికి అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఈ ప్రాచ్యదేశాలలో మనం చూసే చాలా మూఢనమ్మకాలకి లోక వ్యవహారంలో ఏవో ఆధారాలు ఉంటాయి. కాని వాటిని గ్రహించేటప్పుడు జాగరూకులమై ఉండాలి. అందుకని నేను అన్ని విషయాలు విమర్శనాత్మక దృష్టితో చూసేవాడిని. అదే సమయంలో శత్రువైఖరి వహించకుండా జాగ్రత్తపడేవాడిని. నాకు వేదాంత విషయాలలోనూ, మార్మిక విషయాలలోనూ ఉన్న ఆసక్తి గురించి తెలిసినవారు సామాన్య విషయాలకి కూడా అతిశయోక్తులు జోడించి గొప్పగా చెప్పేవారు. అటువంటి వారిని చూసినప్పుడు సత్యమనేది చాలా శక్తిమంతమైనదని, దానిని ఎవరూ ఎక్కువ చేసి చెప్పాల్సిన అవసరం లేదని వారికి బోధ చేయాలని అనిపించేది. కాని నాకు ఇంతకంటే ఎన్నో ముఖ్యమైన పనులున్నాయి. కాబట్టి వారిని వదిలి ముందుకు సాగేవాడిని. ఎన్నో ఇబ్బందులు ఉన్నా నేను ప్రాచ్యదేశాలలోని అద్భుతాల గురించి అన్వేషించి పరిశోధించటానికి ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా తెలుసుకోవటానికే ప్రాధాన్యమిచ్చాను. నా ఈ అన్వేషణలో అంతులేని మూఢనమ్మకాలని, నయవంచనలని, ఆడంబర ప్రదర్శనలని వడపోసి శాస్త్రీయ నిరూపణలకి నిలిచే కొన్ని సత్యాలని వేరుచేసి చూపగలిగాను. నా వ్యక్తిత్వంలోని 2 ప్రత్యేక గుణాలు: ఒకటి ప్రతి విషయాన్ని తార్కిక నిరూపణకి గురిచేసే శాస్త్రీయ దృక్పథము, 2 ఆధ్యాత్మిక విషయాలలో శీఘ్రగ్రహణము. ఈ పరస్పర విరుద్ధ విషయాల సమన్వయంతోనే నేను ఇదంతా చేయగలిగానని సంతోషిస్తూ ఉంటాను. ఈ పుస్తకంలోని విషయం కొన్ని వేల సంవత్సరాల నుండి బయటివారి కళ్ళబడకుండా రహస్యంగా ఉంటూ వచ్చింది. ప్రస్తుతం జీర్ణావస్థకి చేరింది. అందుకే ఈ పుస్తకానికి రహస్య భారతం అని పేరు పెట్టాను. ఈ దేశపు యోగులు తమ విజ్ఞాన సంపదని ఇంత గోప్యంగా ఉంచిన పద్ధతి స్వార్థపూరితంగా మనకి అనిపిస్తుంది. ఈ విజ్ఞానమంతా ఎవరికీ అందకుండా చరిత్రలో కలిసిపోవటానికి ఈ గోపనమే కారణమని చెప్పవచ్చు. భారతదేశంలో కొన్ని వేల మంది ఆంగ్లేయులు ఎన్నో ఏళ్లనుంచి స్థిరంగా ఉంటున్నారు. ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది సందర్శకులుగా వస్తున్నారు. అయితే భారతదేశం నుంచి మన దేశానికి ఓడల్లో తరలించే వజ్ర వైఢూర్యాల కంటే ఎంతో విలువైన ఆధ్యాత్మిక సంపద ఈ భారతదేశంలోనే దాగి ఉన్నదన్న విషయం ఈ ఆంగ్లేయులెవ్వరికీ తెలియదు. వీరిలో యోగుల గురించి అన్వేషణకి ప్రయత్నం చేసినవారు అతి స్వల్పం. కౌపీన మాత్రధారులై అరణ్యాలలోనూ గుహల్లోనూ శిష్యుల మధ్య చిన్న చిన్న గదులలోనూ కాలం గడిపే ఈ యోగులకి ప్రణామం చేసే ఆసక్తి 1000 మందిలో ఒక్క ఆంగ్లేయుడికి కూడా ఉండదు. అయితే ఈ విషయంలో భారతదేశంలోని పాశ్చాత్యులను అతడు సైనికుడైనా, ప్రభుత్వోద్యోగి అయినా, వ్యాపారి అయినా, సందర్శకుడైనా వారిని నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఒక యోగి పాదాల వద్ద కూర్చోవటం వీరు అవమానంగా భావిస్తారు. బ్రిటిషు జాతి గౌరవాన్ని కాపాడటం వీరి అధికార బాధ్యతలలో ఒకటి కావటం మరో కారణం. అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే సాధారణంగా వీరికి తారసపడే యోగులనబడే వారికి ఆకర్షణ శక్తి శూన్యం కావటమే. అటువంటి యోగులని తిరస్కరించినా నష్టం లేదు. ఇక్కడ మనం గమనించవలసిన దురదృష్టకరమైన విషయం ఏమిటంటే భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు గడిపిన ఆంగ్లేయుడు ఒక నిజమైన భారతీయ యోగి మనస్సులో ఉండే విషయాన్ని ఆవగింజంతైనా గ్రహించకుండానే స్వదేశానికి తిరిగి వెళుతుంటాడు. ఈ సందర్భంగా
తిరుచిరాపల్లి రాతికోట వద్ద నేను కలిసిన ఒక ఆంగ్లేయ అధికారి గుర్తుకు వస్తున్నాడు. భారతీయ రైల్వే శాఖలో 20 సంవత్సరాలకు పైగా బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన ఆ పెద్దమనిషిని, ఈ దేశంలో ఆయన అనుభవాల గురించి ఎన్నో ప్రశ్నలు వేశాను. చివరిగా నాకిష్టమైన విషయం గురించి, మీరు ఈ దేశంలో ఎవరైనా యోగులను చూశారా అని అడిగాను. యోగులా? ఏమిటవి? ఏమైనా జంతువులా? అన్నాడు. ఈ దేశంలో 26 సంవత్సరాలు గడిపి ఆయన ప్రదర్శించిన అజ్ఞానం క్షమార్హం కాదనుకుంటూ ఆ విషయం అంతటితో వదిలేశాను. నేనీ విషయాలన్నీ ఈ రూపంలో గ్రంథస్థం చేయటానికి కారణాలు అనేకం. మొదట చెప్పాల్సింది, హిందూస్థాన్గా పిలువబడే ఈ దేశంలోని రకరకాల వ్యక్తుల మధ్య గడిపేటప్పుడు నా అభిజాత్యాన్ని పక్కన పెట్టాను. అలాగే వారి కష్టాలను, సమస్యలను సానుభూతితో విని అర్థం చేసుకున్నాను. నాకెదురైన వారి వర్గ, వర్ణ తారతమ్యాలు పట్టించుకోకుండా వారి వ్యక్తిత్వాలకే విలువనిస్తూ వచ్చాను. అన్నిటినీ మించి సత్యాన్వేషణే పరమధ్యేయంగా పెట్టుకుని శాస్త్రీయ నిరూపణకి నిలిచిన ప్రతి సత్యాన్ని ధైర్యంగా స్వీకరించాను. నిజమైన భారతీయ యోగశాస్త్రంలోని బోధనలు స్వయంగా గ్రహించడానికి మూఢనమ్మకాలలో మునిగి తేలే మూర్ఖులని, ఫకీర్లుగా చెప్పుకునే మాయగాళ్లని ఎందరినో తిరస్కరించాను. ఒక్క ముక్కగూడా అర్థంకాని భాషలు వింటూ ఏకాంత ప్రదేశాలలో, ఆశ్రమాలలో నేలమీదే కూర్చుని ఎన్నో రోజులు గడిపాను. జనజీవనానికి దూరంగా ఏకాంత సాధన చేసుకునే యోగి పుంగవులను చేరి వారు తమ గాంభీర్యాన్ని, మౌనాన్ని వీడే వరకు వినమ్రంగా వేచిచూశాను. అనాది నుండి మానవ మేధకి సవాళ్లుగా నిల్చిన ఎన్నో వేదాంత విషయాలని గురించి కాశీనగరంలోని బ్రాహ్మణ పండితులతో గంటల కొద్దీ చర్చించాను. మధ్యలో ఇంద్రజాలికులు, మంత్రగాళ్ళు, అద్భుత వ్యక్తులు ఎదురైనప్పుడు కొంత సమయం వారితోనూ గడిపాను. నా ఈ అన్వేషణకి గమ్యం ఒక్కటే. ఇప్పటికీ మిగిలి ఉన్న యోగులని స్వయంగా కలుసుకుని, పరిశీలించి, పరీక్షించి, వారి గురించి నిజాలు సేకరించి గ్రంథస్థం చేయటం. ఈ కృషిలో ఒక పత్రికా విలేఖరిగా నా అనుభవం, నేను కలిసిన వారి నుండి నాకు కావలసిన విషయాలు వీలైనంత తక్కువ సమయంలో సేకరించటానికి ఎంతో ఉపయోగపడింది. అలాగే సంపాదకుడుగా నా అనుభవం సత్యాన్నుంచి అసత్యాన్ని నిర్భయంగా వేరుచేసి చూపటానికి ఉపకరించింది. పాత్రికేయ వృత్తిలో నాకు కలిగిన మరో అనుభవం సమాజంలోని స్త్రీలు, పురుషులు, నిత్యదరిద్రులు, ఆగర్భ శ్రీమంతులు, ఇలా అన్ని వర్గాలతోనూ సన్నిహితంగా మెలిగే సదవకాశం. ఇది భారతదేశంలో నా యోగుల అన్వేషణ యాత్రని సులభతరం చేసింది. ఈ అన్వేషణకి మరో పార్శ్వం కూడా ఉన్నది. ఈ యాత్రా సమయంలో నేను బాహ్య పరిస్థితులు ఎట్లా ఉన్నా లక్ష్యపెట్టక అంతర్ముఖంగానే గడిపాను. నా విశ్రాంతి సమయంలో ఎక్కువ భాగం ప్రాచీన రహస్య గ్రంథాల పఠనంలోనూ, మానసిక శక్తుల అధ్యయనంలోనూ గడిచిపోయేది. నాకు బాల్యం నుంచి ప్రాచ్యదేశ విషయాలపై మక్కువ ఉండేది. అందువల్ల ఇక్కడికి రాకముందే ఆసియా దేశ గ్రంథాలని, వాటికి అక్కడి పండితుల వ్యాఖ్యానాలకి ఆంగ్ల అనువాదాలని చదివాను. ఈ శిక్షణ వల్ల నా అంతిమ లక్ష్యమైన జీవన రహస్యాల అన్వేషణ ప్రాచ్య పద్ధతులలోనే సాగించటానికి నేను మొగ్గు చూపించినా, శాస్త్రీయ దృక్పథంతోనే సత్యాన్వేషణ చేయాలన్న నా పాశ్చాత్య నమ్మకాన్ని మాత్రం వదులుకోలేదు. ప్రాచ్య పద్ధతుల గురించి ఈ విధమైన సానుకూల దృక్పథం చూపకపోతే ఈ దేశ ప్రజలలోకి, ప్రదేశాల్లోకి నాకు సులభంగా ప్రవేశం లభించేది కాదు. ఈ పాశ్చాత్య శాస్త్రీయ దృక్పథమే లేకపోతే నేను కూడా ఇతర భారతీయులలాగా మూఢనమ్మకాల విషవలయంలో చిక్కుకుపోయేవాడినే. ఈ విధమైన పరస్పర విరుద్ధ భావాలకి, సిద్ధాంతాలకి మధ్య సమతూకం పాటిస్తూ ముందుకు వెళ్లటం కత్తిమీద సాముగానే పరిణమించింది. ప్రస్తుత భారతదేశం నుండి పాశ్చాత్యులు నేర్చుకోవలసినది ఏమీ లేదనే వారితో నేను ఏకీభవిస్తాను. అయితే ప్రాచీన భారతీయ యోగుల పరంపరలో ఇప్పటికీ మిగిలి ఉన్న అతి కొద్దిమంది విశిష్ట వ్యక్తుల నుంచి మనం తెలుసుకోవలసింది ఎంతో ఉన్నదని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను. భారతదేశంలోని కొన్ని ముఖ్య నగరాలని,
చారిత్రక ప్రదేశాలని మాత్రమే చూసి అభివృద్ధికి నోచుకోని ఇక్కడి పరిస్థితుల గురించి తిరస్కార భావంతో తిరిగి వెళ్లే పాశ్చాత్య యాత్రికులని మనం నిందించలేము. వారు అలా భావించటంలో తప్పులేదు. అయితే ఎవరికీ ఉపయోగపడని దేవాలయ శిథిలాలు, ఎప్పుడో మరణించిన రాజులు కట్టించిన పాలరాతి భవనాలు, వీటికోసం కాకుండా మన విశ్వవిద్యాలయాలలో బోధించని కొత్త జ్ఞానాన్ని అందించే యోగుల దర్శనం కోసం త్వరలోనే మరో కొత్త తరం పాశ్చాత్య యాత్రికులు భారతదేశానికి రావటం ప్రారంభిస్తారని నా నమ్మకం. ఈ భారతీయులంతా ఉష్ణమండలపు తీవ్రమైన ఎండ నుంచి తమని కాపాడుకుంటూ కాలం వెళ్లతీసే సోమరులేనా? మిగిలిన ప్రపంచానికి ఉపయోగపడే ఘనకార్యాలు కాని, ఆవిష్కారాలు కాని వీరేమీ సాధించలేదా? ఇవి నా ముందున్న ప్రశ్నలు. సామాన్య యాత్రికుడికి భారతదేశంలో క్షీణిస్తున్న జనజీవన ప్రమాణాలు, వీరి మనోదౌర్బల్యమూ మాత్రమే కనబడతాయి. అయితే ఇక్కడి పరిస్థితులని తిరస్కార దృష్టితో కాకుండా సానుభూతితో చూడటం మొదలెట్టినప్పుడు మాత్రమే ఇక్కడి ప్రజల మనఃకవాటాలు, వారి రహస్య ప్రదేశాల ద్వారాలు మనకోసం తెరుచుకుంటాయి. శతాబ్దాల తరబడి ఈ భారతదేశం నిద్రలో జోగుతూ గురకపెడుతూ వచ్చిన మాట వాస్తవం. నిరక్షరాస్యతతో కుంగిపోతూ, మూఢనమ్మకాలు, మతవాదాలలో మగ్గిపోతూ 14వ శతాబ్దిలోని ఆంగ్లేయ గ్రామీణులలాగా ఇప్పటికీ లక్షలాది మంది కార్మికులు, కర్షకులు ఇక్కడ బతుకులు వెళ్లదీస్తున్న సంగతి కూడా వాస్తవమే. మధ్యయుగాలలో మన పండితులు చేసినట్లు స్థానిక విద్యా కేంద్రాలలో బ్రాహ్మణ పండితులు అర్థంలేని చదువుల్లోనూ, నిరుపయోగమైన తత్వ విచారణలోనూ తమ జీవితంలోని విలువైన సమయమంతా వ్యర్థం చేయటము వాస్తవమేనని చెప్పాలి. ఇవన్నీ లెక్కలోకి తీసుకున్నాక కూడా ఈ ప్రపంచానికి మహోపకారం చేసిన పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానంలాగా మానవాళికి మహోపకారం చేయగలిగిన యోగశాస్త్రమనే ఒక విశిష్ట విజ్ఞానము, సంస్కృతి ఇంకా భారతదేశంలో మిగిలి ఉంది. ఈ విజ్ఞానం మన శరీరాలని ప్రకృతి ఉద్దేశించినంత సహజమైన ఆరోగ్యంతో ఉంచగలదు. ఆధునిక యుగంలో మానవుడికి అత్యావశ్యకమైన మానసిక ప్రశాంతిని ఇవ్వగలదు. ఇంకా ఎక్కువ కావాలనుకునేవారికి ఆత్మానంద సాధనకి ద్వారాలు తెరవగలదు. అయితే ఈ విజ్ఞానమంతా ప్రస్తుత భారతదేశానికి సంబంధించినది కాదు, ప్రాచీన భారతానికి చెందినది. ఒకప్పుడు ఎందరో ఆచార్యులకు, వారి శిష్యులకు కరతలామలకంగా రహస్యంగా ఉన్న ఈ యోగ విజ్ఞానం ఇప్పుడు నామమాత్రంగానే మిగిలి ఉంది. నిశ్చయంగా చెప్పలేను, కాని ఎంతో జాగ్రత్తగా రహస్య పద్ధతులలో కాపాడే ఈ ప్రయత్నమే ఈ యోగ విజ్ఞానం క్రమంగా నశించడానికి కారణమైనదనుకుంటాను. ఒక కొత్త మతం కోసం కాకపోయినా మనకి ఉన్న శాస్త్ర భాండాగారాన్ని మరికొన్ని విజ్ఞాన శకలాల సేకరణతో బలోపేతం చేయటం కోసమైనా ప్రాచ్య దేశాల వైపు దృష్టి సారించమని నా పాశ్చాత్య సహచరులకి సూచించటం అసందర్భం కాదనుకుంటాను. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. బర్నాఫ్, కోల్బ్రూక్, మాక్స్ ముల్లర్ వంటి ప్రాచ్య పరిశోధకులు భారతదేశంలోని విలువైన సాహిత్య సంపదని పరిచయం చేసే వరకు యూరప్లోని జ్ఞానరక్షకులు తమ అజ్ఞానం వల్ల భారతదేశంలోని ప్రజలను మూఢులుగా తలుస్తూ వచ్చారు. ఆ రకంగా ప్రాచ్య దేశాల విజ్ఞానంలో పాశ్చాత్య దేశాలకి ఉపయోగపడే విషయాలేమీ లేవని ప్రచారం చేస్తూ వారి సంస్కృతిని మూఢత్వంగా వర్ణించి ఈ యూరోపియన్ పండితులు తమ అవివేకాన్ని చాటుకున్నారు. మన వశంలో లేని ప్రకృతి నియమాల వల్ల బొంబాయి బదులు బ్రిస్టల్లో జన్మించినంత మాత్రాన జీవితం గురించిన మన ఆలోచనలు, దృక్పథము మారిపోతే మనం నాగరిక సమాజ సభ్యులమని చెప్పుకోవటానికి అర్హులం కామని నా ఉద్దేశ్యం. ప్రాచ్య దేశాల నుండి వెలువడే సిద్ధాంతాలకన్నిటికీ తమ మనోద్వారాలు మూసి ఉంచేవారు అక్కడి నుంచి ప్రారంభమయ్యే చక్కని ఆలోచనలు, శాశ్వత సత్యాలు, మానసిక విజ్ఞానము వీటన్నిటినీ కూడా పొందలేకపోతున్నారు. నేను చెప్పేది ఒక్కటే, ఈ ప్రాచ్య సంపద కోసం ప్రయత్నించేవారందరికీ అద్భుత సత్యాలు, అంతకంటే అద్భుతమైన విజ్ఞానం ఈ రూపంలో కొన్నైనా అనర్ఘరత్నాలు లభిస్తాయే తప్ప
వారి శ్రమ వృథా కాదు. యోగుల గురించి, వారి గుప్త విజ్ఞానాన్ని గురించి అన్వేషిస్తూ నేను ప్రాచ్య దేశాల యాత్ర ప్రారంభించాను. ఆధ్యాత్మిక సాధన, దివ్య జీవనము కూడా నా ఉద్దేశ్యంలో ఉన్నాయి. కాని అవి నా ప్రాధాన్య విషయాలుగా పెట్టుకోలేదు. ఈ అన్వేషణలో భారతదేశంలోని పవిత్ర నదులు, ప్రశాంతంగా ప్రవహించే గంగానది, విశాలమైన యమునా నది, కనువిందు చేసే గోదావరి నదీ తీరాల వెంట విస్తృతంగా పర్యటించాను. నిజం చెప్పాలంటే భారతదేశాన్నంతటినీ చుట్టివచ్చాను. భారతదేశం నన్ను తన హృదయానికి హత్తుకుంది. కొద్ది సంఖ్యలో ఇంకా మిగిలి ఉన్న అక్కడి యోగి పుంగవులు ఈ అపరిచిత పాశ్చాత్యుడిని హృదయపూర్వకంగా ఆదరించారు. ఈ మధ్య వరకు నేను భగవంతుడంటే మానవుడి ఊహాజనిత రూపం మాత్రమేనని, ఆధ్యాత్మిక సత్యమనేది మిథ్య అని, ఈశ్వర కృప అనేది మిథ్యావాదులకి ఓ తాయిలం అని భావించేవారి మధ్య గడిపాను. అందుకని వేదాంత శాస్త్రపు పునాదుల మీద దివ్య భవనాలు నిర్మించి తామే దేవదూతలమంటూ ఆ భవనాల చుట్టూ ప్రదక్షిణాలు చేసే శుష్క వేదాంతవాదులని నేను నిరసిస్తాను. ఈ విషయంలో నేను మిగిలిన పాశ్చాత్యుల కంటే భిన్నంగా ఆలోచిస్తున్నానంటే దానికి కారణం ఉంది. ఏదో ఒక మతం పట్ల భక్తిని ప్రదర్శించుకోవటానికి నేను ఈ ప్రాచ్యదేశాలకి రాలేదు. మతపరమైన ముఖ్య సాహిత్యం ఇదివరకే నేను చాలా చదివాను. దైవత్వానికి నేను ఒక కొత్త నిర్వచనం చెప్పుకున్నాను. అదేమంత గొప్పది కాకపోవచ్చు, కాని మతపరమైన విషయాలన్నిటిపైనా ఆసక్తి సన్నగిల్లుతూ హేతువాదానికి ప్రాముఖ్యం పెరుగుతున్న ఈ తరంలో మాత్రం అది గొప్ప విశేషం కిందే లెక్క నాకు. ఈ ఆధ్యాత్మిక విషయాలపైన నమ్మకం కుదిరింది వాదాల వల్ల కాదు, అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవటం వల్ల. కొండగుహలలో 6 సంవత్సరాలు గడిపివచ్చిన ఒక మహర్షి నా ఆలోచనలలో ఈ మౌలికమైన మార్పుకి కారణమయ్యాడు. ఈ పుస్తకం చివరి అధ్యాయాలలో ఆయనకి నేను రుణపడి ఉన్న విషయాన్ని తెలియచేశాను. అటువంటి యోగీశ్వరుల ఉనికి వల్లే పాశ్చాత్య దేశాలలోని వివేకవంతులు ప్రస్తుత భారతదేశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత రాజకీయ ఆందోళనల మధ్య కూడా మన దృష్టికి రాని రహస్య భారతంలో గొప్ప ఆధ్యాత్మిక జీవనం ఇంకా మిగిలే ఉంది. ఈ గ్రంథంలో మనబోటి మానవమాత్రులు అందుకోలేని మానసిక ఔన్నత్యాన్ని సాధించిన కొద్దిమంది యోగీశ్వరుల గురించి ప్రామాణిక కథనాలని పొందుపరచాను. నా యాత్రలలో అద్భుతమైన, భయాన్వితమైన ఎన్నో ఇతర ఘటనలకి కూడా నేను సాక్షిగా నిలిచాను. ఇప్పుడు ఇంగ్లాండులోని ఓ పల్లెటూరులో కూర్చుని నా రాతలన్నిటికీ గ్రంథరూపమిస్తుంటే ఆ ఘటనలు నాకే నమ్మశక్యంగా లేవు. అటువంటి సంఘటనలని సంశయాత్మకులైన నా పాఠకుల ముందు ఉంచడానికి ధైర్యం చాలటం లేదు. అయినా సత్యనిష్ట కొద్దీ రాస్తున్నాను. ప్రస్తుత ప్రపంచంలో రాజ్యమేలుతున్న భౌతికవాద సిద్ధాంతాలకి త్వరలోనే కాలం చెల్లిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. నా తరంలోని మిగతావారిలాగానే నాకు కూడా అద్భుతాలమీద నమ్మకం లేదు. అయితే ప్రకృతి శక్తుల ప్రభావంపై మనకి పూర్తి అవగాహన లేని మాట వాస్తవం. అందుకని భవిష్యత్తుపై దృష్టిపెట్టి నూతన పరిశోధనలకై ఉరకలు వేసే మన శాస్త్రజ్ఞులు ప్రాచ్యదేశాల నుంచి మరికొన్ని నూతన ప్రకృతి సూత్రాలని అర్థం చేసుకోగలిగితే అవి మనం నమ్మగలిగే మరిన్ని అద్భుతాల్ని ఆవిష్కరించవచ్చు.